మనోభావాలు దెబ్బతినే కేసులో ఇప్పుడు తిట్టేవాడు బాగానే ఉంటాడు, తిట్టించుకున్నవాడు బాగానే ఉంటాడు. ఈ తిట్టినోడికి తిట్టించుకున్న వాళ్ళకి ఏం ఉండదు, మధ్యలో వీళ్ళ మనోభావాలు దెబ్బతింటా ఉంటాయి అనమాట. వీళ్ళు కేసులు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ పోసాని, అప్పుడెప్పుడో పోసాని అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన ఎవరిని తిట్టాడు, ఇంకొక ఆయన్ని తిట్టాడు. పెడితే ఆయన పెట్టవచ్చు ఈయన నన్ను తిట్టాడు అని. కానీ ఎవరెవరో మనోభావాలు దెబ్బతిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడితే అటు ఇటు తిప్పుతున్నారు. ఈ మనోభావాలు దెబ్బతిన్న కేసులు ఏంటి? చాలా వరకు మీరు చెప్పిన కేసెస్ పోసాని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. పొలిటికల్ వెండట్టా తోటి పెట్టేటువంటి కేసెస్. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకొక పార్టీ మీద పర్సనల్ గజ్జి తీసుకోవడం కోసం మాత్రమే. అంతే కదా, మధ్యలో అతను ఏముండదు. ఇప్పుడు నేను చిరంజీవి గారి గురించి మాట్లాడాను అనుకుందాం, చిరంజీవి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కేసు పెట్టాలి. లేకపోతే చిరంజీవి గారు నా గురించి నాకు ఇంత వాల్యూ ఉంది, ఇలా డిఫర్మేటరీ మాట్లాడతాడా అని నా మీద పరువు నష్టం దావా వేయాలి. కానీ ఇక్కడ చిరంజీవి గారు అభిమానుల మధ్యలో వాళ్ళు హట్ అవుతున్నారు, ఆ కేసులు యాక్సెప్ట్ చేస్తున్నారు. అభిమానులు అని హట్ అవుతున్నారు కదా, అవి నిలబడవు జనరల్ గా. అభిమానులు దెబ్బతిన్నా, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇంకోటి దెబ్బతిన్నాయి అంటే అది మాట్లాడింది చిరంజీవి గారి గురించి, ఆయనకి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు సిమిలర్ కేసెస్, సిమిలర్ గా చాలా కేసెస్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అవి కోర్టులో ఎంతవరకు నిలబడతాయి అనేది మనం చూడాలి ఫస్ట్. కానీ అరెస్ట్ చేయకూడదని చాలా జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సోషల్ మీడియా కేసెస్ లో మాట్లాడితే అరెస్ట్ అవుతున్నారు అని అంటే ఇంటెన్షనల్ గా పొలిటికల్ వెండట్టా తోటి 311 అనే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ పెడుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు జనరల్ గా బిలో 3 years పనిష్మెంట్ ఏం చేయాలి? సింపుల్ గా నోటీస్ ఇవ్వాలి అంతే. ఇంకే అథారిటీ లేదు నీకు. నోటీస్ ఇవ్వండి, దాని ఛార్జ్ షీట్ మీరు ఫైల్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తారు, 35(3) నోటీస్ ఇచ్చేసేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ట్రయల్ జరుగుతూ ఉంటుంది. లేదా అతను నేను మాట్లాడింది కరెక్టే అనిపిస్తే హైకోర్టుకి వెళ్తాడు, క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటారు. ఇంతకు మించి ఏమన్నా జరగడానికి ఉందా? కానీ 311 అనే ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టడం వల్ల అది అబౌవ్ 7 years పనిష్మెంట్. ఓకే, సో అప్పుడు ఇంటెన్షనల్ గా ఆ సెక్షన్ ని ఇన్వోక్ చేసి ఏది మాట్లాడిన దానికే మాట్లాడిన దానికే ఇంటెన్షనల్ గా ఆ సెక్షన్ ఇన్వోక్ చేసి ఫాల్స్ కేసెస్ పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అవి నిలబడవు. ఆ హెరాస్మెంట్ అయితే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు నలిగిపోతూ ఉన్నారు. ఇంకొకటి, ఆడియో లీకులు బయటకు వస్తా ఉంటాయి, కేసులు పెడతారు. ఆడియో ఇప్పుడు మాట్లాడిందే, బట్ ఫిజికల్ గా మనిషి మాట్లాడట్లా, ఒక ఆడియో లీక్ అవుతుంది. తర్వాత అతను ఏమంటారు, అది నాకు గొంతు కాదంటున్నాడు. ఇదేట్లా? అసలు ఆడియో లీకులు లేయడమే తప్పు ఫస్ట్. ఓకే, యాజ్ పర్ లా చూసుకుంటే మీరు నేను మాట్లాడుకునే కాల్ కూడా రికార్డ్ చేయకూడదు. ఓకే ఓకే, చట్టం చెప్తుంది. ఎందుకు? మీ కాలు ఇప్పుడు టెలిఫోన్ మీరు మొబైల్లో ఎవరైనా రికార్డ్ చేస్తుంటే మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది అని జియో వాడు, ఎయిర్టెల్ వాడు పిచ్చి పట్టి పెట్టాడా? అవునవును, ఈ మధ్య లా చెప్తుంది వితౌట్ యువర్ కన్సర్న్ మీ కాల్ నేను రికార్డ్ చేయకూడదు, నన్ను వీడియో కూడా తీయకూడదు, నా పర్మిషన్ లేకుండా తీయకూడదు అని లా చెప్తుంది. ఇప్పుడు నేను అగ్రీవ్ అయ్యాను అనుకోండి, నా ఆడియోలో నేను ఇంటెన్షనల్ గా ఏదైనా క్రైమ్ చేస్తే నాకు అతని వల్ల థ్రెట్ ఉంది అని ఎవిడెన్స్ కోసం మాత్రం మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఎవిడెన్స్ ఎక్కడ చూపించాలి? కోర్టులో, పోలీస్ స్టేషన్ లో, కోర్టులో. మీడియాకి ఏం సంబంధం? అవును కదా, అగ్రీవ్డ్ పార్టీ నువ్వు. ఆడియో లీక్ అని రకరకాలుగా వేస్తూ ఉంటారు. ఇది జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కేవలం. ఇప్పుడు వాడు ఇంకో వ్యక్తి ఎవరో మాట్లాడుకుంటా ఉంటారు, ఆ కాల్ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం? ఫస్ట్ వాళ్ళు అవే చూస్తున్నారు సార్, వ్యూస్ చూస్తే లక్షలు లక్షలు వీటికే ఉంటాయి. అదే నిజంగా ఏదైనా జరిగి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఎస్సీ హాస్టల్ ఏమవుతున్నాయని. నిన్న ఒక ఎస్సీ హాస్టల్లో వార్డెన్ పిల్లల్ని తిట్టాడు బూతులతో, విషం కలిపి చంపేయండి అది ఇదని. పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు, ఫుడ్ సరిగ్గా లేదు, ఊకే బూతులు తిడుతున్నాడు. ఆ న్యూస్ కంటే ఇప్పుడు మీరు అన్న ఆడియో లీక్ కి 7 lakhs వ్యూస్ ఉంటాయి, దానికి 17 కూడా ఉండవు. అక్కడ ఒక థంబ్నెయిల్ పెడతారు చూడండి, ఇంట్రెస్టెడ్ అని, జనాలకు ఇంట్రెస్ట్ వచ్చేది ఒకటి పెట్టేసేస్తారు, ఆడియో లీక్ అంటారు. ఇవి సిమిలర్ కేసెస్. మేము ఇంతకు ముందు కొన్ని కేసెస్ లో ఆడియో లీకులు చేసినందుకు ఎఫ్ఐఆర్ హైకోర్టుకి వెళ్తే, ఓకే మీకు ఏ రైట్ లేదు, ఆడియో లీక్ చేసిందని టెలికాస్ట్ చేసేటువంటి రైట్ కూడా మీడియా ఛానల్స్ కి లేదు. అంతెందుకు తమ్నెయిల్ లో ఫోటో వాడడం కూడా మార్ఫింగ్ కిందకే వస్తుంది. తమ్నెయిల్ లో ఫోటో డిఫర్మేటరీగా యూజ్ చేస్తే, ఇప్పుడు ప్రెస్ కి మీడియాకి కొంత ఫ్రీడమ్ అనేది ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం అది ఒక ఇష్యూ పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ లో ఇంపాక్ట్ అయ్యేటువంటి సందర్భంలో వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఫోటో వేస్తారు, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది ఆర్టికల్ 19 ప్రకారం. కానీ మార్ఫింగ్ కాదు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానికి.
ఓకే. ఆర్టికల్ 19 కి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఇండియన్ సావర్నిటీకి సంబంధించి, ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్స్ కి సంబంధించి, భారతదేశ భద్రతకి సంబంధించి ఓకే. మాట్లాడకూడదు. నేషనల్ ఫ్లాగ్ ఇలాంటి కించపరిచే విధంగా మాట్లాడకూడదు. రాష్ట్రపతుల గురించి, జడ్జెస్ నెక్స్ట్ గురించి. వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా డిఫర్మేటరీ కంటెంట్ ని, ప్రైవేట్ కంటెంట్ ని టెలికాస్ట్ చేయకూడదు. ఓకే. డిఫమేషన్ అంటే అగ్రీవ్డ్ పార్టీ వచ్చి ఇది డిఫమేషన్, దీనివల్ల నన్ను ఇలా బూతులు తిట్టారు అని చెప్తే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఓకే. లేదా నా ఫోటోని మార్ఫ్ చేసి ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నారంటే అది కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. ఐటీ యాక్ట్ ప్రకారం నేరం. మీడియాకు ఉండే స్వేచ్ఛ పక్కన పెడితే ఎవరి గురించి బయట మాట్లాడకూడదు. మాట్లాడొచ్చు, కానీ దెర్ ఇస్ ఎ లిమిటేషన్, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇంత టాపిక్ మనం మాట్లాడుకున్నాం. డిఫమేటరీ కంటెంట్ ఎక్కడైనా ఉందా? నో. డిఫమేటరీ ఓట్స్ ఎక్కడైనా యూజ్ చేసామా? లేకపోతే ఒక వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడామా? మనం మాట్లాడిన కంటెంట్ అంతా కూడా పబ్లిక్ కి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలా జరిగితే పోలీసు వాళ్ళు ఫోన్ లాక్కుంటే ఏం చేయాలి అనేది ఒక క్రియేటెడ్ అవేర్నెస్. ఇట్స్ పార్ట్ ఆఫ్ లీగల్ అవేర్నెస్ మాత్రమే. అంతేగాని మనం ఎవరిని కించపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా, లేకపోతే ఇంకొక విధంగా మనం మాట్లాడలా. ఇది మన ఒపీనియన్ మాత్రమే మనం షేర్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల అవేర్నెస్ వస్తుంది కానీ ఎలాంటి నష్టం అనేది జరగదు.